సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది హైకోర్టు. గతంలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిపై నార్సింగి పిఎస్లో కేసు నమోదైంది. 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని 2020 మార్చిలో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. దీనిపై రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది హైకోర్టు. గతంలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిపై నార్సింగి పిఎస్లో కేసు నమోదైంది. 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని 2020 మార్చిలో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. దీనిపై రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది హైకోర్టు. గతంలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిపై నార్సింగి పిఎస్లో కేసు నమోదైంది. 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని 2020 మార్చిలో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. దీనిపై రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది హైకోర్టు. గతంలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిపై నార్సింగి పిఎస్లో కేసు నమోదైంది. 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని 2020 మార్చిలో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. దీనిపై రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, 2020 మార్చ్ ఏడాదిలో చూసినట్టయితే జన్వాడ ఫామ్ హౌస్ అంటే కేటీఆర్ చెందినటువంటి జన్వాడ ఫామ్ హౌస్లో ఈ రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగురవేసినటువంటి కేసు వ్యవహారంలో నార్సింగ్ పోలీసులు పలు రకాల సెక్షనబుల్కి సంబంధించినటువంటి కేసులు కట్టారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారము అదేవిధంగా వాదోపవాదనలు జరిగాయి. అయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కేసును కొట్టివేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ క్వాష్ చేయాలని తనపైన నమోదైనటువంటి పలు రకాల సెక్షన్లకు సంబంధించి అవన్నీ కూడా తప్పుడు సంబంధించినటువంటి ఆరోపణలు అంటూ అదేవిధంగా రేవంత్ రెడ్డి తరపున కూడా పబ్లిక్ ప్రాసిక్యూటరు వాదన కూడా వినిపించడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి ఎగురేసినటువంటి డ్రోను ఏదైతే ప్రాంతం ఉందో అదేమి నిషిద్ధ ప్రాంతమేమి కాదు, అక్కడ డ్రోను ఎగరవేయకూడదనే ఆంక్షలు కూడా ఏమీ లేవంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి తరపు పీపీ వాదనలు వినిపించడం జరిగింది. అయితే గతంలో ఇంపోజ్ చేసినటువంటి ఏదైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా చాలా వరకు ఫాల్స్ అలిగేషన్గా ఉన్నట్టుగా ఇటు హైకోర్టులో తేలడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డిపై 2020 మార్చిలో నమోదైనటువంటి పలు సెక్షన్లకు ఎవిడెన్సులు లేకపోవడం, అదేవిధంగా అదొక నిషిద్ధ ప్రాంతం ఏంది కాదు కాబట్టి అక్కడ డ్రోన్కి సంబంధించిన వ్యవహారంలో ఫాల్స్ అలిగేషన్స్ అన్నీ కూడా ఇంపోజ్ చేశారు కాబట్టి తనపైన నమోదైనటువంటి కేసులను కొట్టేయాలంటూ ఏదైతే క్వాష్ పిటిషన్ వేశారో ఆ క్వాష్ పిటిషన్కి సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు తనపైన అంటే రేవంత్ రెడ్డిపై నమోదైనటువంటి కేసులను కొట్టివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్ కావడంతో గత కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి కేసులను కూడా కొట్టివేస్తూ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. జ్యోతి.